నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఈవో ప్రసాద్ గౌడ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. నిజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడని, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడని కొనియాడారు. మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొని జోహార్ సర్దార్ పాపన్న గౌడ్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు తెలంగాణ సమర యోధుడు, వీర యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ యొక్క జయంతి సందర్భంగా ఏదైతే అణగారిన వర్గాల హక్కుల గురించి పోరాడిన వీర యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ ఏదైతే హక్కుల కోసం పోరాడిన సమానత్వం, అలాగే సార్వభౌమాధికారం, సమానత్వం గురించి గొప్ప పోరాడిన వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ యొక్క జయంతి ఈరోజు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది మా బాసర గ్రామ ప్రజల సమక్షంలో. అలాగే ఆయన స్ఫూర్తి ఏదైతే అణగారిన కులాలు, వెనుకబడిన తరగతుల గురించి పోరాడిండు, అదే స్ఫూర్తి తీసుకొని ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మేము మా గౌడ కులస్తులు మరియు మా గ్రామ ప్రజల అందరినీ సహకారంతో పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని